అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. మీరు ఎంతో నమ్మినటువంటి స్త్రీ మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీరు మంచివారు, కానీ అందరూ మంచివారు ఉండరు. ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. మీ శ్రీమతి అనారోగ్యం కారణంగా రొమాన్స్ కష్టపడుతుంది. ప్రయాణం ఖర్చుదారితనం కానీ ప్రయోజనకరమే. ఈరోజు మీరు డబ్బు సంబంధిత సమస్యలను ఎదుర్కొంటారు, కాబట్టి వాటికి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. మీ స్నేహితుల కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడానికి అవకాశం పొందుతారు. మీరు ప్రేమ జీవితంలో రహస్యాలను అర్థం చేసుకునే అవకాశాన్ని పొందుతారు. పరిహారంలో ఈరోజు లక్ష్మీదేవికి నైవేద్యం సమర్పించాలి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. కష్టానికి తగిన ఫలాలను పొందుతారు. మీపై నమ్మకాన్ని కొనసాగించాలి. బంధుమిత్రుల రాకపోకలు పెరుగుతాయి. పాత మిత్రులను కలుసుకుంటారు. మీ మనసులో కొంత ఆందోళన ఉంటుంది, తొలగించడానికి ప్రయత్నాలు చేయండి. ఎంతో ఇష్టమైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం కూడా ఉంది. అన్ని కార్యాల విజయాన్ని సాధిస్తారు. బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా చూసుకోవాలి. అనవసరమైనటువంటి భయాన్ని తొలగించుకోవాలి. ఉద్యోగ వాతావరణం బాగా అనుకూలంగా ఉంటుంది. అనుకున్న సమయానికి అనుకున్న పనులన్నీ కూడా పూర్తవుతాయి. ఈ రోజు రైతుల సాంకేతిక నిపుణులకు మరింత ప్రోత్సాహం కూడా కలుగుతుంది. ఆరోగ్య భంగం ఉన్నటువంటి విషయాలు కూడా కలుగుతాయి. వాణిజ్య వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. మహిళలకు శుభవర్తమానాలు ఉంటాయి. అనవసరమైనటువంటి ఒత్తిళ్లకు గురవుతారు. దీని కారణంగా పనికి అంతరాయం కూడా ఉంటుంది. కొత్త పని ప్రారంభిస్తే దానిలో ఒక వ్యక్తిని సంప్రదించండి. ఈరోజు కొంతకాలం సానుకూలమైనటువంటి ప్రయత్నాలు చేయండి. ప్రయత్నాల వేగవంతం చేయబడినటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. విజయం కూడా మీరు సాధించడం జరుగుతుంది. సహనం మరియు ధైర్యం కలిగి ఉండటం వల్ల. ఆయుర్వేదం తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఈరోజు మీకు కలిసి వస్తుంది. ఆదాయాన్ని పెంచుకునేటటువంటి విషయాలు తెలుస్తాయి. ఎవరి ప్రసంగాన్ని కూడా విశ్వసించే ముందు దాని గురించి మంచిగా దర్యాప్తు చేయాలి. ప్రభావం పెరుగుతుంది. వ్యాపార సంబంధాలు మెరుగవుతాయి. లక్కీ సంఖ్య 32. లక్కీ కలర్ దంతం. పరిహారాలు వినాయకుని పూజించడం వల్ల మరియు లడ్డూలను నైవేద్యంగా సమర్పించడం వల్ల, చిన్నపిల్లలకు మిఠాయిలను, పాలతో చేసినటువంటి మిఠాయిలను పంచిపెట్టడం వల్ల మీకు దోషాలు పరిహారం అవుతాయి. అంతా శుభప్రదంగా ఉంటుంది. ఒకవేళ మీకు ఈ చిన్నపిల్లలకు మిఠాయిలను పంచిపెట్టడం చిన్నపిల్లలు అందుబాటులో లేనట్లయితే వృద్ధులకు మీరు మిఠాయిలను పంచిపెట్టండి. ఇలా చేయడం వల్ల కూడా మీకు మంచి జరుగుతుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.